ఉగ్రవాదం నిర్మూలనకై భారత్ చేపట్టిన ప్రతిష్టాత్మక ఆపరేషన్ సింధూర్ కి ఇప్పుడు పాకిస్తాన్ గజగజలాడిపోతుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రమూకలు హతమైనట్టు కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది. అయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజహర్ హతమయ్యాడు. రవూఫ్ అజహర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశాడు. అమెరికా సహా అనేక దేశాలు ఉగ్రవాదంపై వెనగడుకు వేస్తున్న క్రమంలో భారత్ ఉగ్రమూకలకి ధీటుగా సమాధానం చెప్పడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ కి ప్రశంసలు అందుతున్నాయి. అమెరికా చేతిలో హతం కావాల్సిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ ని భారత్ తొడగొట్టి ఏరిపారేయడంపై ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే రవూఫ్ చావుతో ముఖ్యంగా అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ ప్లేర్ కుటుంబ సభ్యులు యూదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? 2002లో అమెరికన్ జర్నలిస్ట్ డానియల్ పేర్ వాల్ స్ట్రీట్ జర్నల్లో జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాశాడు అనే కోపంతో ఉగ్రవాదులు జర్నలిస్ట్ పేర్ల్ని కిడ్నాప్ చేశారు. ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టారు. ఆ తర్వాత అతడి తల నరికి చంపేశారు. అయితే రవూఫ్ ఆదేశాలతోనే పెర్ల్ దారుణ హత్యకి గురయ్యాడు. జర్నలిస్ట్ డానియల్ పెర్ల్ ఓ యూదుడు కావడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. డానియల్ పెర్ల్ చనిపోయిన 23 సంవత్సరాల తర్వాత అతడి మరణానికి శాంతి కలిగింది అని పోస్టులు పెడుతున్నారు. అంతేకాక వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రముఖ జర్నలిస్టులు కూడా భారత్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు. 1999లో ఇండియన్ కాఠ్మండు నుంచి ఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్ కి మళ్లించి తన సోదరుడైన మసూద్ అజహర్ మరో 2 ఉగ్రవాదుల్ని విడిపించుకున్నాడు. ఆ తర్వాత జైషే మహమ్మద్ సంస్థని స్థాపించాడు. 2001 పార్లమెంట్ పై జరిగిన దాడి, 2008 ముంబై ఉగ్రదాడులు, 2016 పఠాన్ కోట్, 2019 పుల్వామా దాడికి రవూఫ్ ప్రధాన కారణం.